ఆగస్టు 15 ప్రధానమంత్రి మంత్రుల స్పీచ్ విని నేను ఆశ్చర్యపోయాను. అబ్బా, ఇండియా ఎంత అభివృద్ధి చెందిందట. 1989లో నేను అమెరికా వచ్చినప్పుడు ఇండియా చైనా జీడిపి సమానంగా ఉండేది దాదాపు. ఇప్పుడు చైనా జీడిపి 21 ట్రిలియన్, మంది అంతా 3-4 ట్రిలియన్. వాళ్ళు 6-7 రెట్లు ఎలాగా మనల్ని మించిపోయారు ఈ 38 సంవత్సరాల్లో. అక్కడ పొలిటికల్ కరప్షన్ లేదు. ఇక్కడ మనోళ్ళకి మంత్రులకు 1000 కోట్లు, ముఖ్యమంత్రులకు లక్షల కోట్లు, ప్రధానమంత్రులు అదానీ అంబానీలకి 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లని ఆరోపణలు. వీళ్ళు వాళ్ళనండు వాళ్ళు వీళ్ళనండు మనం వింటూనే ఉన్నాం. మరి అభివృద్ధి ఏది? అభివృద్ధి ఉంటే 1,00,000 స్కూళ్ళు ఎందుకు క్లోజ్ అయిపోయి? అభివృద్ధి ఉంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడొచ్చాయి? అభివృద్ధి ఉంటే డాలరు, ముఖ్యమంత్రి గారు నన్ను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కలిసినప్పుడు 40 రూపాయలు ఉండేదే, ఇప్పుడు $1 96 రూపాయలు ఎలాగైంది? మోదీ గారు నన్ను పిలిచినప్పుడు మీరు హెల్ప్ చేయండి, ఇండియాని అభివృద్ధి చేసి పడేద్దాం, నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఇంటింటికి ఇచ్చేద్దాం, ప్రతి ఒక్కడికి ఇచ్చేద్దాం అన్నప్పుడు పొంగిపోయానే. ఇప్పుడు ఏమిచ్చారు? 21 కంపెనీలు అదానీ అంబానీలకి అట్టగట్టి, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్లు, ట్రైన్లు, బ్యాంకులు, ఎల్ఐసీలు, ఇంకేం మిగిలాయి? ప్రజాధనాన్ని తీసుకెళ్లి చివరికి స్టీల్ ప్లాంట్ నేను కోర్టులో ఫైట్ చేయకపోతే అది కూడా మన మహానుభావులు పెద్దోడి ద్వారా అమ్మి అదానికి ఇచ్చేసారు. ఇంత నేను ఫైట్ చేస్తుంటే మరి మీరేం చేస్తున్నారు? చూడండి, కాక్రోచ్ పార్టీ 2 కోట్ల మంది జాయిన్ అయిపోయారు 6 రోజుల్లో. మరి మీరు ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎంత అభివృద్ధి జరుగుతుంది? అప్పులు తీరుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్కూల్స్, హాస్పిటల్స్, ప్రతి గ్రామంలో రోడ్స్, ఇవన్నీ ఎవరు చేయగలరు? ఇంతవరకు ఉన్న వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. రియల్ ఇండిపెండెన్స్ రావాలి అంటే కులాలకు మతాలకు చిచ్చు పెట్టకూడదు కదా. అతీతంగా నేను పనిచేస్తున్నాను కదా. జై శ్రీరామ్ అనకపోతే చర్చిలు దోచుకుంటాం. హిందూగా కన్వర్ట్ చేయండి, ముస్లింలుగా కన్వర్ట్ చేయండి, క్రిస్టియన్గా కన్వర్ట్ చేయండి. ఇదా మనకు కావాల్సింది? లేదు. ఆత్మకు శాంతి, మనసుకు నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండడం, అదే కదా మన భారతదేశం. 7 రిలీజియస్ లీడర్స్ కలిసి ఉండి ఇప్పుడు FCRA బిల్లు పెట్టి అందరు ప్రాపర్టీలు దోచుకోవడం తీసి పడేయండి. హిందూస్కి FCRA వద్దు, ముస్లింస్కి వద్దు, క్రిస్టియన్స్కి వద్దు. ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వల్ చేయండి అందరికీ. ఒక రిలీజియన్స్ వాళ్ళందరికీ FCRAలు తీసుకొని వాళ్ళ ప్రాపర్టీ లక్షల కోట్లు దోచుకొని అదానీ అంబానీలకు ఇచ్చాడు. ఇంకొకరికైతే సద్గురు లాంటి వాళ్ళకి, శ్రీ శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళకి 1000 కోట్లు, బాబా రామ్దేవ్కి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 12 సంవత్సరాల్లో? దీనికి జవాబు చెప్పరు. ప్రశ్నలు అడిగితే నోరు మూయిస్తారు. కనుక మీడియా మిత్రులు, యూట్యూబర్స్, మన తెలుగు సత్తా, మన ఎన్టీ రామారావు గారి తెలుగు సత్తా, కులాలకు మతాలకు అతీతంగా మనం చూపిద్దాం. రాష్ట్రాలను కాపాడుకుందాం. మన రాష్ట్రాల ద్వారా దేశాన్ని కాపాడదాం. అప్పుడే రియల్ ఇండిపెండెన్స్. అంటే మనం 90% ఉన్నామే. మనకి రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీలు, కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్ మనకి అధికారం వచ్చినప్పుడే రియల్ ఇండిపెండెన్స్ డే. ఈ వీడియో రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలి, మార్పు రావాలన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.